ప్రియమైన దేవుని వారలారా, మన బ్రతుకులో దేవుడు మరొక దినాన్ని ఇచ్చి ఆయన మాటలు నేర్చుకోవటానికి, ధ్యానించుకోవటానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దాం. బైబిల్లో దేవుడు మన కొరకు రాయించినటువంటి మాటలు బైబిల్ నుండి ఆలోచిద్దాం. మీకు ముందుగా ప్రకటించిన విధంగానే పాఠం పేరు చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలస్తేనే దేవునికి దూరం అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. ప్రియులారా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. నిత్యము మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి జీవము గల మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుతున్న నాకు సమయోచిత జ్ఞానము ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించి అర్థం చేసుకునే మంచి మనస్సును ప్రసాదించమని, వాటి ప్రకారం జీవించే మనస్సును ఆయన మా అందరికీ ప్రసాదిస్తారని వేడుకుంటూ, ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచుతారని, మీకే మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దానిని తలస్తే దేవునికి దూరం. ఏంటిది, దేవుడు ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈరోజు సమాజంలో మనం చూస్తుంటాం, మనము ఒక మనిషికి తీర్పు తీరుస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమని చదువుతుండే, పలాని వారు మంచివారండి, లేదంటే పలాని వారు చెడ్డవారండి అని ఇలా మనము తీర్పు తీరుస్తుంటాం. లేదంటే పలాని వాడు నరహంతకుడు, దొంగ అని ఇలా మనము జడ్జి చేస్తుంటాం ప్రజల మధ్య. ప్రియులారా, సమాజంలో ఎక్కడ చూసినా ఎవరైనా ఇవే చేస్తుంటాం. దేన్ని బట్టి ఇలా ఏంటి అని మనము ఎలా జడ్జి చేస్తున్నామంటే, వారు చేసిన క్రియలను బట్టి. వారు మంచి కార్యాలు చేస్తే వారు మంచివారు అంటాము, ఎదుటి వారికి సహాయం చేసేవారిగా, లేదంటే వారిని ప్రేమించేవారిగా ఉన్న వారిని చూసి మనము వీళ్ళు చాలా మంచివారు అని మనము వారిని గురించి పొగుడుతుంటాము. అలాగే చెడ్డవారిని ఎలా మనం సాక్ష్యం చెబుతాము అని అంటే, ఒకవేళ వాళ్ళు నరహంతకులుగా ఉండి తన సహోదరుని ప్రేమించకుండా చంపేవారిగా గాను, లేదంటే ఎదుటివారిది అన్యాయంగా ఆక్రమించుకునేవారు, లేదంటే ఆశించేవారిని, ఇలాంటివన్నీ చూసి వీరు చెడ్డవారు అని మనము ముద్ర వేస్తుంటాం. ప్రియులారా, వీరు చెడ్డవారు అని అంటాం. అంటే మనిషి తాను చేసిన క్రియలను బట్టి మనము జడ్జిమెంట్ చేస్తుంటాం, మనం చదువుతుంటాం. ప్రియులారా, ఇది సహజము. సమాజంలో మనం చూస్తున్నదే. ప్రియులారా, ఎవరమైనా సరే వారు చేసిన క్రియలను బట్టి మనం చదువుతాం. ఈరోజు సమాజంలో మనం చూస్తే, ప్రియులారా, సమాజంలో మనం చూస్తే ఎన్నో నేరాలు, ఘోరాలు మనము గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు చాలా విషయాలు న్యూస్ ఛానల్స్ లో మనం వింటుంటాం. చాలాసార్లు పదే 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 ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో. నేను న్యూస్ లో అబ్జర్వ్ చేసినప్పుడు అది ప్రతి సంవత్సరం లేదంటే ప్రతి నెల ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటాయి. ఎలాంటి అంటే ప్రియులారా, భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మకంగా కాపురం చేస్తున్న సమయంలో వారి మధ్యలో ఏదో ఒకళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి, భర్త ఫ్రెండ్ కానీ లేదంటే భార్య ఫ్రెండ్ కానీ వాళ్ళ మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళ కాపురాన్ని చెడగొట్టేగా మనం ఎన్నో న్యూస్ ఛానల్లో చూస్తున్నాం. ప్రియులారా, చాలా ఇలాంటివన్నీ వారి జీవితాలను నాశనం చేసేవిగా మనం చూస్తుంటాం. స్టార్టింగ్ లో వాళ్ళు ఎంటర్ అయ్యేదలా, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనే విధంగా ఎంటర్ అవుతారు. చాలా మంచివాడు అండి ఈ అబ్బాయి, నా ఫ్రెండ్ అండి అని భార్యకు పరిచయం చేస్తుంటాడు భర్త. చాలా నా క్లోజ్ ఫ్రెండ్, చిన్ననాటి నుంచి ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంటాడు. దాన్ని పట్టుకొని ఈమె కూడా నమ్మేస్తుంది, భార్య కూడా నమ్మేస్తుంది. తర్వాత పరిస్థితులు చూస్తే తన ఫ్రెండ్ నమ్మకమైన వాడని అనేక సార్లు ఇంటికి పంపించడము, పనులు చేయించుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. రెగ్యులర్ గా నా ఫ్రెండ్ కదా అని నమ్మేస్తుంటాడు, గుడ్డిగా నమ్మేస్తుంటాడు. పిల్లగా నమ్మేస్తున్న క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగి, తన భార్య తన ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి చివరికి భర్తకు మోసం చేసే విధంగా భార్య తయారవుతుంది, లేదంటే భార్యకు మోసం చేసే విధంగా భర్త తయారవుతాడు. చివరికి ఏం చేస్తారంటే భర్తను చంపడము, లేదంటే భార్యను చంపడము, ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం. మరి స్టార్టింగ్ లో వీళ్ళు నమ్మింది ఎలా? నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు కదా, నా చిన్ననాటి స్నేహితుడు, బాల్యమిత్రుడు అని చెప్పారు కదా, మరి ఎలా మోసపోయాడు అని అంటే ప్రియులరా,
అదే మనిషి తప్పు జరిగిన తర్వాతనే అర్థం చేసుకుంటాడు వీడు చెడ్డవాడు అని. తప్పు జరగక ముందు అర్థం కాదు, మనిషికి అర్థం కాదు. వీడు నా ఫ్రెండే అనుకుంటాడు, ఆమె కూడా నా ఫ్రెండే అనుకుంటది, భార్య కూడా నా ఫ్రెండే అని చెప్పుకుని పాపం మోసపోతుంది. మరి ఆ వీళ్ళలో ఆలోచనలు ఎప్పటి నుంచి పుట్టాయి? అప్పటికప్పుడు ఆ నేరం జరిగిన తర్వాత జరిగిందా, లేదంటే ఇంతకు ముందు ఎప్పుడో జరిగాయా? ప్రియులరా, ఏ నేరానికైనా ప్రారంభము అనేది మనిషి ఎక్కడ అనుకుంటుందంటే నేరం జరిగిన తర్వాతనే పట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. నేరం జరిగిన తర్వాతనే ఇతడు నేరస్తుడు అని చట్టాలు చదువుతున్నాయి. కానీ ప్రియులరా, బైబిల్ చూస్తే, బైబిల్ మన దేవుడు మన కొరకు రాయించిన మాటలు చూస్తే ప్రియులరా, నేరం జరిగింది అప్పుడు కాదు నేరం జరిగింది. వారి హృదయంలో ఎప్పటి నుంచో ఈ ఆలోచనలు మెదుగుతున్నాయి కనుకనే ఒకరోజు వారి పాపపు ఆలోచనలు పరిపక్వమయ్యి దురాశను గర్భము గని వారి పాపం చేయటానికి కారణమవుతున్నాయి. పిల్లరా, ఈ మధ్యనే తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. భర్త డాక్టరు, భార్య లావుగా ఉందని ఆమె జిమ్కి వెళ్ళాలని, లావు తగ్గడం కోసము జిమ్కి వెళ్తుంది. పిల్లల జిమ్కి వెళ్ళి అక్కడ ఆ జిమ్ మాస్టర్ తోటి ఈమె అక్రమ సంబంధం పెట్టుకొని కొన్ని రోజులుగా ఇలా గడిపి తర్వాత తన భర్తను లేకుండా చేయాలని చూసింది. ప్లాన్ చేశారు, ఇద్దరు ప్లాన్ చేసి చంపేశారు, ఆ భర్తను చంపేశారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు పట్టుకుంటుంటారు. వీళ్ళు నేరం చేశారు అని ఆమెను, ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వారిని ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పిల్లరా, ఇలాంటి సంఘటనలు మనము పదే ఈ సమాజంలో చూస్తూనే ఉన్నాము. ఎందుకనంటే మనిషి హృదయము చాలా ఘోరమైనదనే సంగతి మనిషి తెలుసుకోవటం లేదు. ఆ హృదయాన్ని మార్చుకోవటానికి మనిషి ఆశపడటం లేదు. వారి కోరికలే తీర్చుకోవటానికి పరుగులు తీస్తున్నారు. నీ హృదయంలో తలంపులను మార్చే బోధలు, లేదంటే నీ హృదయంలో ఉన్న తలంపులను సరిచేసేటువంటి వ్యవస్థ ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు పిల్లరా, ఎక్కడ లేదు. ఒక పోలీసు యంత్రాంగం ఎప్పుడు పట్టుకుంటుందంటే నువ్వు తప్పు చేసిన తర్వాత, నేరం జరిగిన తర్వాతనే పోలీసు యంత్రాంగం పట్టుకుంటుంది, అంతకుముందు పట్టుకోదు. మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధము, ఆ జిమ్ ట్రైనరు లేదంటే ఆ స్త్రీకి మధ్య ఉన్న సంబంధం ఎప్పటి నుంచి జరిగింది? గత 7 సంవత్సరాలుగా వాళ్ళ మధ్య కొనసాగుతూనే ఉందంట. ఆ చంపేంత వరకు వారికి తెలియకుండా ఎలా మోసం చేసిందో మనము చూడొచ్చు ప్రియులారా. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎదుటి వారి మనసులో ఉన్నది మనం గ్రహించలేం ప్రియులారా. భార్య భర్తను మోసం చేస్తుంది, అందరు కాదు, అందరి గురించి కాదని చెప్పేది. ఈ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ నేరాలు ఘోరాల గురించి నేను చెబుతున్నాను పిల్లలు. అందరూ అలాంటి వారిని కాదు, నమ్మకమైన వారు ఉన్నారు, చాలా మంచిగా ప్రేమించి కాపురాలు చేసుకునే వారు ఉన్నారు, అందరూ అలాంటి వారు కాదు. కొంతమంది వారిలో కలిగే దుర్బుద్ధి ఆలోచనలు బట్టి నిజంగా ఒకరినొకరు మోసం చేసుకునే విధానం మనం చూస్తున్నాము. ఎంత ఘోరమో ఆలోచించండి, ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ ఆలోచించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య చివరికి భర్తను మోసం చేసి పరాయి వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను అడ్డు లేకుండా చేసుకోవాలని ఆ భర్తనే చంపించేసింది పిల్లరా. ఇది ఎప్పటి నుంచి జరిగింది? సమాజం అనుకుంటుంది పోలీసులు వచ్చి పట్టుకున్నది ఎప్పుడంటే హత్య జరిగిన తర్వాత వచ్చి పోలీస్ యంత్రాంగం వచ్చి వీళ్ళు నేరం చేశారు అని వారిని జైల్లో పెడుతున్నారు. మరి నేరం చేయక ముందు వారి హృదయాల్లో ఎప్పటి నుంచి ఇలాంటివి ఉన్నాయో, ఎప్పటి నుంచి ఇలాంటి నేరపూరితమైనటువంటి ఆలోచనలు వల్ల వస్తున్నాయో ఎవరైనా చదువుతున్నారా? ఎవరైనా వాళ్ళకి నేర్పుతున్నారా? ఎవరైనా ఆ నేరాలను ఆపే విధంగా అడుగులు వేస్తున్నారంటే లేదు పిల్లరా. సమాజానికి తెలియదు. అలాగే ఒక ఇన్సిడెంట్ ఈ మన రాష్ట్రంలో కలకలం రేపేటువంటి ఒక హత్య కేసు మనం చూస్తే పిల్లరా, రాయలసీమ ప్రాంతంలో మద్దెల చెరువు సూర్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రాజకీయ నాయకుడు, అలాగే ఫ్యాక్షనిస్టు. అతనికి ఒక నమ్మిన బంటులాగా, ఒక నమ్మకమైన స్నేహితుడిలాగా ఒక వ్యక్తి భాను అనే వ్యక్తి ఉండేవాడు. ఆ భాను అనే వ్యక్తి ఈ మద్దెల చెరువు సూరికి అన్ని తానే ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ చేసుకోవడం కానీ, తన కుటుంబంలో వ్యవహారాలు కానీ ప్రతి ఒక్కటి అప్పచెప్పి ఒక నమ్మిన వ్యక్తిగా అతన్ని చూసుకున్నాడు, ఒక మంచి ఫ్రెండ్గా చూసుకున్నాడు భాను అనే వ్యక్తిని. కానీ ప్రియులారా, ఒకరోజు ఈ సూర్య అనే వ్యక్తి అతను చేసినటువంటి నేరాలను బట్టి జైలుకి వెళ్లాల్సి వచ్చింది, జైల్లో ఉండిపోయాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్ భానుకు అన్ని అప్పచెప్పేసి నువ్వే ఇవన్నీ చూసుకో, సెటిల్మెంట్స్ అన్ని చూసుకో అని చెప్పినప్పుడు అతను అన్ని ఆ జైల్లో ఉన్నంతకాలం ఇతనే చూసుకునేవాడు. అలానే చూసుకుంటూ కూడా అనేక దందాలు
అతడు ఎప్పుడైతే జైల్లో నుంచి బయటికి రాగానే మధ్యల చెరువు సూరి ఇతడు చేసినటువంటి ఆగడాలన్నిటిని చూసి వార్నింగ్ ఇచ్చాడు. ఏరా నువ్వు నా పేరు చెప్పి ఇలాంటి దందాలు చేస్తున్నావా అని అతనికి వార్నింగ్ ఇస్తే సరి చేసుకో సరి చేసుకో అని ఆయన చెబితే ఈ బాను అనే వ్యక్తి ఏం చేశాడంటే క్లోజ్ ఫ్రెండ్, అంటే తన యజమానుడి యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఒక పద్ధతిలో పెట్టేవాడుగా ఉండి అన్ని చూసుకునేవాడుగా ఉండి ఆ వ్యక్తి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి కూడా ఏం చేశాడంటే ఇతడు ఏ రోజైనా నన్ను చంపేస్తాడు కాబట్టి నన్ను చంపేసే ముందు నేను ఇతన్ని లేపేయాలి అని పన్నాగం వేశాడు. అదును కోసం చూశాడు. ఒకరోజు హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో కూర్చొని పక్కనే నమ్మినవాడు కదగా నమ్మాడు. బాను అనేవాడు నావాడు నా ఫ్రెండ్ అని అనుకున్నాడు మధ్యల చెరువు సూరి. అందుకే ఇద్దరు ఒకే కారులో వెళ్తున్నారు. ఆ సమయం చూసుకొని తుపాకీ తీసుకొని కర్తలో పేల్చేసరికి అక్కడికి స్పాట్ డెడ్ మధ్యల చెరువు సూర్యుడు. ఎందుకు ఇలా జరిగింది? నువ్వు నమ్మిన వాడే నిన్ను మోసం చేస్తూ నిన్ను నాశనం చేస్తున్నాడంటే ప్రియులరా, ఈ సమాజము ఎక్కడికి వెళ్తుందో ఆలోచించండి. ఈ సమాజానికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? సమాజానికి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి బోధలు చేస్తుంటే అక్కడికి రారు. కానీ తమ నేర ప్రవృత్తిని అలానే కొనసాగిస్తూ పోలీస్ స్టేషన్లు ఆపగలుగుతున్నాయా? పోలీసు యంత్రాంగం ఉంది, ఈ నేరాలను ఘోరాలను ఆపగలుగుతుందా? ఆపలేదు. ఈ ప్రపంచం ఎంత కాలం పోయినా కానీ ఎన్ని రూల్స్ నువ్వు పెట్టినా కానీ ఈ నేరాలను ఘోరాలను ఏ వ్యవస్థ ఈ దేశంలో ప్రపంచంలో ఆపలేదు పిల్లరా, ఏ వ్యవస్థ ఆపలేదు. ఎందుకంటే మనిషి నేరం చేసినప్పుడే ఈ వ్యవస్థలు పట్టుకుంటున్నాయి తప్ప ఆ నేరము చేయక ముందు తన మనసులో మెరిగే ఆలోచనలు పట్టే వ్యవస్థ ఇప్పటి వరకు ఏ టెక్నాలజీ ఈ మనిషి టెక్నాలజీ లేదు పిల్లరా, ఎవరు పట్టుకోలేరు. నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు పిల్లరా. మనిషి నమ్మాడు గనుక మోసపోయాడు, మరణమయ్యాడు. ఒకవేళగిన మనసులో ఎదుటివారి మనసులో ఉండేవి తెలుసుకోగలిగితే అప్పుడు రక్షించుకునేవాడేమో, తనను తాను రక్షించుకునేవాడేమో. కానీ అది లేదు పిల్లరా. బైబిల్ అదే చెప్పింది. ఒక మనుషుల్లోని సంగతులు వాడికే తెలుసు, మరెవరికి తెలియవు. ఒకసారి చూడండి బైబిల్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే 2వ అధ్యాయము 11వ వచనం పిల్లరా. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. ఆ మనిషిలో ఉన్న సంగతులు వాడిలో పుట్టే ఆలోచనలు వాడికే తెలుస్తాయి, ఎదుటి వారికి తెలియవు ప్రియులారా, తెలియవు. ఏం బాబు ఏంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని నువ్వు అంటావు అంతే. వాడేమంటే టక్కునేమంటాడంటే నేనేం ఆలోచించట్లేదని టక్కున అబద్ధాలు చెప్పేస్తాం. ఎవరైనా ఇంతే, నేనేం ఆలోచించట్లేదని చెబుతారు. కానీ మనిషి ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు వాస్తవానికి అతను. ప్రియులారా, బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో ఆలోచించండి. బైబిల్ చదువుతుంది ఎదుటి వాని మనసులో ఏమి జరుగుతుందో అది నీకు తెలియదు, వాడికే తెలుసు అంటుండు. అందుకే మన దగ్గరికి మనుషులు వచ్చి నమస్కారం పెడతారు, లేదంటే బాగున్నావు అంటారు, ఆనందంతో సంతోషంతో నీతో మాట్లాడుతుంటారు, లేదంటే నా ఫ్రెండ్ అని నిన్ను పొగుడుతుంటారు. కానీ వారి మనసుల్లో ఏమి మెదుగుతుంది అనేది మనము పసిగట్టలేం ప్రియులారా. అది నేరం జరిగిన తర్వాత అప్పుడే అయ్యో ఇలాంటి వాడని నేను అనుకోలేదు అని మనము అంటుంటాం. ఎంత మంచివాడు మేము అందరం అనుకున్నాము, మా ఊర్లో ఈ అబ్బాయి చాలా మంచివాడు, లేదంటే మా ఇంట్లో ఇతను చాలా మంచివాడు అని మనం చెప్పుకుంటుంటాము. కానీ వారు చేసిన నేరంను చూసిన తర్వాత మేము ఇలాంటి వాడని అనుకోలేదు నాయన, మేము ఇలాంటి ఆమె అనుకోలేదు, మేము ఇలాంటి పనులు చేస్తుందని మేము అనుకోలేదు అని మనము వాపోతుంటాం ప్రియులారా. అది వాస్తవం. ఎందుకంటే ఎదుటి వారి మనసులో ఉన్నది మనకు తెలియదు. అందుకే దేవుడు చెప్పాడు ఈ మనిషి గురించి, ఈ మనిషిలో ఉన్నటువంటి ఆలోచనల గురించి దేవుడు ఏం చెప్పాడో చూడండి ఒకసారి పిల్లారా. కీర్తనల గ్రంథం 28:3 వచనం ప్రియులారా, 2వ భాగం నేను చదువుతున్నా. వారు దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వానితో సమాధానముగా మాట్లాడుదురు. ఆలోచించండి, దేవుడు చెబుతున్న సూత్రాలు పాటించాలి, పాటిస్తే మనం బాగుపడతాం, పాటించకపోతే మోసపోతాం అందరి చేతుల్లో. దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా, వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వానితో సమాధానంగా మాట్లాడతారు. నమస్తే బ్రదరు, వందనాలు బ్రదరు, వందనాలక్క అంటారు. కానీ వారి హృదయం లోపల ఏముందో దేవుడు చెబుతున్నాడు. దుష్టాలోచనలు ఉన్నాయి వారిలో. జాగ్రత్త. మీరు జాగ్రత్త పడకపోతే మోసపోతారు పిల్లరా. నిజంగా దావీదు గారి గురించి మీకు తెలుసు కదా. ఇశ్రాయేల్ ప్రజలను ఏలినటువంటి 2వ రాజు దావీదు గారు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు గారు రాజుగా ఉన్న కాలంలో
ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న కాలంలో అతనికి ఒక మంత్రి ఉన్నాడు పిల్లరా. అతని దగ్గర ఒక మంత్రి, అతని పేరు అహితోపేలు. ఆ మంత్రి ఏది చెబితే అది వినేవాడు దావీదు. ఎంతగా నమ్మాడంటే దావీదు ఆ మంత్రిని, అహితోపేలును, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట దేవుడే పలికాడు అన్న విధంగా నమ్మాడు. ఒకసారి చూడండి ఆ మాట. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచననైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షలోమును దాన్ని అట్లే ఎంచుచుండ్రి. దావీదు ఎలా ఎంచుతున్నాడంట? దావీదు అహితోపేలు చెప్పిన ఆలోచనలు ఎలా ఎంచుతున్నాడంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవి. అంతగా నమ్మేశాడు దావీదు అహితోపేలును. ఎందుకంటే తన మంత్రివర్గంలో తీసుకున్నాడంటే నమ్మకమైన వారికే కదా మంత్రి పదవి ఇచ్చేది. ఈరోజు రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఇష్టమైన వారికి, వాళ్ళకి నమ్మకమైన వారికే ఇస్తారు, అంతేగాని ఏరే వాళ్ళకి ఇవ్వరు కదా పిల్లరా. అలానే దావీదు గారు తన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు ఈ అహితోపేలు అనే వ్యక్తిని. అతన్ని ఎంత నమ్మాడంటే ఇతడు దేవుని మాటలే పలుకుతాడు, దేవుడు మాట్లాడినట్టుగా ఫీల్ అయిపోయేవాడు. తను భోజనం చేసినా ఒకే కంచంలో తిన్నానని చెబుతాడు అతని గురించి. మేమిద్దరం ఒకే కంచంలో తిన్నాము, ఒకే ప్లేట్లో తిన్నాము, మేమిద్దరం కలిసి మందిరానికి వెళ్ళాము, మేము అంత గొప్ప స్నేహితులమని దావీదు గారు అతని గురించి చెప్పాడు ప్రియులారా. కానీ ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు దావీదు కుమారుడే తన మీద తిరుగుబాటు చేసి అబ్షలోము సింహాసనం కొరకు దావీదును పాపం చంపాలని పరుగులు తీస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఎవరినైతే దావీదు గారు నమ్మారో ఆ అహితోపేలే, ఆ మంత్రే దావీదుకు విరోధంగా మారాడు. అబ్షలోముతో చేతులు కలిపాడు, దావీదును చంపటానికి పరుగులు తీశాడు ప్రియులారా. దావీదును చంపటానికి ప్లాన్ వేస్తున్నాడు, అబ్షలోముకు సలహా ఇస్తున్నాడు. ఒకరోజు మరి దావీదు దగ్గర ఒకే ప్లేట్లో తిన్నారు కదా, దేవాలయానికి ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, నీ మాటలే దావీదు గారు నమ్మారు కదా అంటే అహితోపేలు మనసులో ఏమున్నదో దావీదు పాపం పసిగట్టలేకపోయాడు పిల్లరా, పసిగట్టలేకపోయాడు. ఆ మాట చూడండి, ఆ అహితోపేలు చేసిన పని ఎలాంటి కుట్ర పన్నాడో దావీదు గారి మీద, తనకు మంత్రి పదవి ఇచ్చినటువంటి దావీదు గారి మీద ఎలాంటి కుట్ర పన్నాడో ఒకసారి చూడండి. 17వ అధ్యాయం, అదే సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము ప్రియులరా, 17వ అధ్యాయము 1 నుంచి చూస్తే, దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రము హతము చేసి, అంటే దావీదును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీకు సమాధాన పడుదురుగాక. నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహితోపేలు అబ్షలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షలోముకును ఆ ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. ఎలాంటి ఆలోచన పన్నాడు చూడండి. ఈరోజు 12,000 మందిని సైన్యాన్ని నాకు ఇవ్వు రాజా, నేను వెళ్ళి మీ తండ్రి అయిన దావీదును చంపేసి ప్రజలందరినీ మీ దగ్గరికి నడిపిస్తాను అని కుట్రపన్నాడు. అంటే దావీదు దగ్గర మంత్రి పదవి చేస్తున్నా తనలో ఆలోచన మాత్రము దురాలోచన కలిగి ఉన్నాడు. చేసేది లేక సమయం కొరకు కనిపెట్టాడు. దావీదు గారు రాజు గనక ఏమి చేయలేడు గనక ఎప్పుడైతే దావీదు గారు బలహీనుడైతాడో అప్పుడు కొట్టేద్దామని ఎదురు చూస్తూనే ఉన్నాడే తప్ప నిజంగా అతనిలో మంచి ఆలోచనలు లేవని మనకు క్లియర్గా అర్థమవుతుంది పిల్లరా. ప్రతి ఒక్కరి హృదయాంతరంగం ఇలానే ఉంది, మనుషుల హృదయాలు ఇలానే ఉన్నాయి పిల్లరా, దుష్ట ఆలోచనలతో నిండి ఉన్నారు. అందుకే నిజంగా మనుషులుగా మనం ఏం చేస్తామంటే వారు ఏదన్నా మంచి కార్యం చేయగానే అబ్బా చాలా మంచివాడు, చివరికి వారి చేతుల్లో మోసపోతుంటున్నాం. ఒకరోజు సమూయేలు గారు కూడా గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలలో ఒక గొప్ప ప్రవక్త సమూయేలు గారు కూడా ఒకసారి మోసపోయాడు. మనిషి యొక్క పై రూపాన్ని చూసేసి మోసపోయాడు. దేవుడు చెబుతాడు, సమూయేలు నువ్వు ఎంతకాలం ఈ సౌలు గురించి బాధపడతావు, వెళ్ళు, యెషై దగ్గరికి నిన్ను పంపిస్తున్న, బెత్లెహేము గ్రామంలో యెషై దగ్గరికి నిన్ను పంపిస్తున్నా, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నేను నియమించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు బయలుదేరి బెత్లెహేము గ్రామానికి వెళ్ళమంటే సమూయేలు బయలుదేరతాడు. బయలుదేరి యెషై గారికి చెబుతారు, నీ కుమారులందరినీ తీసుకుని రా ఇక్కడికి, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా నియమించాలని కోరుకున్నాడు కనుక మీరందరూ రండి అని అంటే యెషై గారు తన కుమారులందరినీ తీసుకొని వస్తాడు. తన కుమారులందరినీ తీసుకుని వచ్చినప్పుడు సమూయేలు గారు తన మనసులో, ఇదిగో దేవుడు కోరుకున్నవాడు ఇక్కడే ఉన్నాడు అని యెషై గారి యొక్క పెద్ద కుమారుని చూసి మోసపోతాడు. ఎందుకంటే అతడు అందంగా, ఎత్తుగా, ఆజానుభావుడుగా సౌలు ఆర్మీలో పనిచేస్తున్నాడు గనుక అతని ఎత్తును చూసి సమూయేలు గారు భ్రమపడిపోయాడు. దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకొని మనసులో ఆలోచిస్తుంటే వెంటనే దేవుడు కలగజేసుకుంటాడు. ఆ మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 16
మనుషులు ఎలా మోసపోతామో చెబుతున్నా పిల్లరా, మనుషులు ఎలా మోసపోతున్నామో. ఈ చట్టాలు ఏవి పట్టుకోలేవు దీన్ని, ఈ చట్టాలు ఏవి పట్టుకోలేవు. ఏ పోలీసు వ్యవస్థ అయినా, ఏ రక్షణ వ్యవస్థ అయినా సరే దీన్ని పట్టుకోలేదు. మానవ టెక్నాలజీ కూడా ఇప్పటి వరకు నేను ఎదిగాను, నేను డెవలప్ అయ్యాను అని చెప్పుకుంటారే, ఒక అమెరికా టెక్నాలజీ అయినా మరెవరైనా, వీళ్ళు హృదయాల్లో ఉన్నది ఎవరు పట్టుకోలేరు పిల్లరా, ఎవరు పట్టుకోలేరు. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు చెబుతుంది, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము సమూయేలు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. మనుషులు పై రూపాన్ని చూస్తారు. ఆమె భక్తిగా పరులారండి, అతను భక్తిపరుడు అండి అని మనం చదువుతుంటాము. కానీ దేవుడికి తెలుసు మనం ఎలాంటి వారమనేది, మన హృదయాల్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఇమీడియట్ గా సమూయేలుకి చెబుతున్నాడు, ఈయన పోయి అభిషేకం చేస్తాడేమో అని చెప్పేసి, సమూయేలు ఆగు, నేను అతన్ని కోరుకోలేదు, నేను అతనిని లక్ష్య పెట్టలేదు. మీరు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. మీరు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు. అతడేదో అందంగా లేదా ఎత్తుగా ఉన్నాడని నువ్వు మోసపోతున్నావా సమూయేలు? నిజంగా దేవుడి సెలక్షన్ ఎంత అద్భుతమో తెలుసా? ఒకవేళ సమూయేలు కోరుకున్నట్టుగానే ఎలియాబునే అభిషేకం చేశాడు అనుకో, పరిస్థితి ఏందో తెలుసునా? గొలియాతు చేతిలో ఇశ్రాయేలు ప్రజలందరూ నాశనమయ్యి ఫిలిస్తీన్లకు దాసులుగా అయిపోయారు పిల్లరా. ఒకనాడు గొలియాత్ అనే వ్యక్తి ఫిలిస్తీన్ల సైన్యంలో నుంచి ఒక గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి ఒక ఫిలిస్తీయుడు వచ్చి, ఈరోజు మీ ఇశ్రాయేల్ సైన్యాన్ని తృణీకరిస్తున్నాను, మేమందరం కొట్లాడటం ఎందుకు, మీలో ఒకరిని ఏర్పరచుకొని రండి, తేడోపేడ తేల్చుకుందాము, ఒకవేళ నేను ఓడిపోతే మేము మీకు దోషం అవుతాము, మీలో ఎవరైనా పంపించిన వాడు ఓడిపోతే మేము మీకు దాసులం అయిపోతాము అని చెప్పినప్పుడు, ఎలియాబు కూడా ఉన్నాడు అందులో, ఆ ఇశ్రాయేల్ సైన్యంలో ఎలియాబు కూడా ఉన్నాడు. కానీ గజ ఉనికిపోతున్నాడు తెలుసునా? సౌలే మూల కూర్చున్నాడు, రాజుగా ఉన్నటువంటి సౌలే పోటీ చేయలేక, ఎదురు మాట చెప్పలేక, గొలియాతును సంహరించలేక మూల కూర్చొని భయపడిపోయారు. ఎలియాబు కూడా అందులో సౌలు సైన్యంలో ఒకడు, ఏమి చేయలేకపోయాడు, భయపడిపోయాడు. ఒకవేళ సమూయేలుకైనా ఎలియాబుకు అభిషేకం చేస్తే, ఏంటి ఇలాంటి రాజునిచ్చావు దేవా అని అనేవాళ్ళ ప్రజలు అంటారు. ఇలాంటి రాజా, ఇంత పిరికివాడా అని అనుకునేవాళ్ళు. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు ఎత్తును చూసావు సమూయేలు, ఎత్తును చూడకు, రూపాన్ని చూడకు, నేను కోరుకున్నవాడు నాకు తెలుసు. నిజంగా బాలుడైన దావీదును దేవుడు అభిషేకించాడు. ఇతడు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంది ఇతడు బాలుడు కదా, ఇతడు ఏ రోజు యుద్ధం చేయలేదు కదా, ఇతడు ఎలా మనల్ని పరిపాలిస్తాడు, ఇతన్ని ఎలా మనల్ని శత్రువుల చేతుల నుంచి రక్షిస్తాడు అని అనుకున్నారు పిల్లరా. కానీ ఆ రోజు దావీదే, బాలుడైనటువంటి దావీదే ఫిలిస్తీయుని మాటలు విని ఏమన్నాడో తెలుసునా? సున్నతి లేని వీడు నా దేవుని దూషించడానికి వీడెవడు, వీడిని ఇప్పుడే నరికి చంపేస్తాను, వీడి దేహాన్ని, వీడి మాంసంను నేను ఆకాశ పక్షులకు వేస్తానని పౌరుషంతో ముందుకు వచ్చాడు. ఒక బాలుడు, ఈ రోజు యుద్ధం చేసినవాడు కాదు, కత్తి పట్టనివాడు. కానీ ఎలా వచ్చింది ఈ మాటలు ప్రియులరా? దావీదు యొక్క హృదయాంతరంగాన్ని దేవుడు చూశాడు. అందుకే దావీదు గారిని దేవుడు కోరుకున్నాడు. ఎలియాబుని చూశాడు, పిరికివాడనే దేవునికి తెలిసిపోయింది. ఒక మనిషిగా మనమే అనుకుంటుంటే ఇతను గొప్పవాడు అనుకుంటాము. మనమందరం ఇలానే మోసపోతుంటాం ప్రియులారా. ఈ సమాజంలో ఎవరిని చూసినా మనం మోసపోయేది ఎలాదంటే, వారి యొక్క పై రూపాన్ని చూసి మనం మోసపోతుంటాం. కానీ దేవుడి దగ్గర అది చెల్లుబాటు కుదరదు. దేవుడు ఎంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశాడు చూడండి. దావీదు చేతిలో ఆ రోజు గొలియాతు నాశనం అయ్యాడు తెలుసునా? ఆ సైన్యంలో ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు గొలియాతును చంపడానికి. బాలుడైనా సరే ఒక దావీదు మాత్రమే ప్రాణాలకు తెగించి వెళ్ళి, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని చెప్పేసి గొలియాతును చంపేశాడు. దేవుని సెలక్షన్ ఎంత గొప్పగా ఉంది ఆలోచించండి. ఎందుకంటే ఆయన మనిషి యొక్క హృదయాంతరంగాన్ని చూసేవాడు. మన హృదయంలో ఏమి నడుస్తుందో, మనం ఏం ఆలోచన చేస్తున్నామో అవి చూసేవాడు మన దేవుడు. నేను చూడగలనా? మీరు చూడగలరా? ఈ సమాజం చూడగలదా? పోలీస్ వ్యవస్థ చూడగలదా? చూడలేదు ప్రియులారా, ఎవరు చూడలేరు. మన హృదయంలో ఏమి జరుగుతుందో ఎవరు చూడలేరు. దేవుడు మన ఆలోచనలు ఏమి జరుగుతున్నాయో ఆయన చూస్తున్నాడు. మనం పని చేసిన తర్వాత, అది మర్డర్ అయినా లేదంటే రేప్ అయినా, ఏది జరిగినా సరే అది జరిగిన తర్వాత చూస్తాము. కానీ దేవుడు నీలో వచ్చే ఆలోచనలన్నిటినీ ఒక స్క్రీన్ మీద వేసి చూపించినట్టు, ఒక సినిమాలో చూపించినట్టు అలా ఆయన కళ్ళకు ఎదురుగా కనపడుతూనే ఉన్నాయి మన ఆలోచనలని ప్రియులారా. ఒకసారి చూడండి, ప్రారంభంలో ఈ మానవాళి వృద్ధి చెందుతున్నప్పుడు అప్పుడు వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలతో మనుషులు ఉన్నారో దేవుడు చూసి చెబుతున్నాడు ప్రియులారా. మనకు తెలియదు, మనం చెప్పలేమో, మనం చూడలేదు కనుక మనకు తెలియదు ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి సమాజము ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో దేవుడు చెబుతున్నాడు.
ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎందుకు గొప్పదని చెబుతున్నాడు దేవుడు? ఎలా చెప్తున్నాడు గొప్పదని అంటే, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, వారి ఊహ అంతా, వారిలో ఎలాంటి ఊహలు వచ్చినాయో అలాంటి ఊహలన్నీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచి ఏం చూసి? ఊహలను చూశాడా? మనలో వచ్చే తలంపులను చూశాడా? మనం చూడగలమా? నాలో వచ్చే తలంపులు ఎలాంటి తలంపులు ఉన్నాయో మీరు చూడగలరా పిల్లలు? చూడలేరు. నా నోటి నుంచి మాట వస్తే అప్పుడు మీరు విని ఓహో ఇది అని మనం ఆలోచించుకుంటాం. లేదంటే నేను ఏదైనా కార్యం చేస్తే, పని చేస్తే దాన్ని బట్టి మీరు జడ్జి చేస్తారు, వీడు మంచివాడు లేదంటే వీడు చెడ్డవాడు అని. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి, దేవుడు మనిషిని ఎక్కడ పట్టేస్తున్నాడో చూడండి. మన ఊహల్లోకి వెళ్ళిపోయాడు. మన ఊహల్లోకి వెళ్ళి ఆ ఊహలు ఎలాంటివో ఆయన చూసి పట్టేశాడు. వారి ఊహ అంతా కేవలం చెడ్డది. అందుకే భూమి మీద నరుల చెడుతనము గొప్పది. వాళ్ళు మామూలు ఆలోచన లేరు. ఆలోచించడు పిల్లల. ఒకవేళ మనకే దేవుడిగిన నీలో ఏమున్నదో నేను తెలుసుకునేటట్టు, నాలో ఏమున్నదో నువ్వు తెలుసుకునేటట్టు ఉంటే బతకగలరా మనిషి భూమి మీద? రణరంగమే. ఎందుకో తెలుసునా? ఇటు వారికి వందనాలు చెబుతాము, బాగున్నావు అక్క అంటారు, బాగున్నావా తమ్ముడు అంటాము. కానీ లోన మాత్రం మనలో ఎందుకు వచ్చావురా, మమ్మల్ని విడిచిపెట్టి పోరా, మమ్మల్ని ఎందుకురా మా బుర్ర తింటావు అని ఇలాంటి ఎన్ని మనలో వస్తుంటాయి కదా. నీకు నచ్చని వాడు వచ్చినప్పుడు పైకి బాగానే మాట్లాడతాం, నీకు నచ్చకపోయినా అతను ఏమన్నా అనుకుంటాడేమో అని నువ్వు మంచిగానే మాట్లాడతావు. కానీ నీ ఆలోచనలు వారు ఎందుకురా మా బుర్ర తింటావు అని ఆలోచనలు రగిలిపోతుంటాయి పిల్లరా. ఆలోచించండి. నిజంగా ఇవి మనిషి పట్టలేడు, ఏ టెక్నాలజీ పట్టలేదు. దేవుడే వెళ్ళాడు, ఈ ఊహల్లోకి వెళ్ళాడు. మనిషి యొక్క ఊహల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఒక్క ఆలోచన కూడా దేవునికి యోగ్యమైనదిగా ఏ మనిషి ఆలోచించటం లేదంట. అది నాతో సహా ఎవరమైనా సరే మనం ఆలోచించుకుంటే మన జీవితాల గురించి మనకు తెలుసు. అంటే ఒక సైంటిస్టులు చెబుతున్నది ఏందో తెలిసిన, సగటున రోజుకు మనిషి 12,000 నుంచి 60,000 ఆలోచనలతో ఉంటాడంట. మనిషి అన్ని రకాలుగా మనిషి ఆలోచిస్తున్నాడంట. ఏ మనిషి అయినా సరే. అందులో అన్ని మంచి ఆలోచనలు ఉన్నాయా? అన్ని మంచి ఆలోచనలు ఉన్నాయా? లేదు. మనమే ఆశ్చర్యపోతాం ఒక్కోసారి, ఏంది నేనేనా ఇలాంటి ఆలోచించేది? నాలోనేనా ఇలాంటి ఆలోచనలు వచ్చేదని. ఒక పురుషుని చూసినప్పుడు స్త్రీ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఒక స్త్రీని చూసినప్పుడు పురుషుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఆలోచించండి. ప్రియులారా, ఒకరినొకరము మనము బ్లేమ్ చేసుకోవడం కాదు, కానీ మన ఆలోచనలు ఏంటో మనకు తెలుసు, మనం ఎలాంటి వారమో మనకు తెలుసు. కానీ ఈరోజు చాలా మంది అంటుంటారు, ఏమన్నా తెలుసా, మాకు క్రీస్తు అక్కర్లేదండి, మాకు యేసు ప్రభువు వారు ఎందుకు, మీరు పాపులు, మేము కాదు, మేము పరిశుద్ధులము, నీతిమంతులము, మేము గొప్పవారము, పైనుంచి ఊడిపడిన వారము అని చాలా మంది చెప్పుకుంటుంటారు. వారిని చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది పిల్లరా. ఎందుకో తెలుసా? ఓరే బాబు, నీ ఆలోచనలో ఏమున్నదో నాకు తెలియకపోవచ్చు. నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నవాడువో నిన్ను కన్న నీ పరలోకపు కన్న తండ్రికి ప్రతిదీ పిన్ టు పిన్ను నువ్వు ఆలోచిస్తున్నావు కేవలము. కానీ దేవుడు ఒక 70 mm స్క్రీన్ మీద అలా చూస్తూ ఉన్నాడు నీ ఆలోచనలన్నిటినీ. క్రియలు జరిగిన తర్వాత చూస్తాం, కానీ దేవుడు అవి జరగక ముందే నీ ఆలోచనలన్నిటిని అలా చూస్తున్నాడు ప్రియులారా. మరి ఒక్కటైనా మంచి ఆలోచన ఉందా? అన్ని చెడ్డ తలంపులే వస్తున్నాయి. ప్రతి మనిషిలో చెడ్డ తలంపులు అనే వస్తున్నాయి కదా. మనం ఇప్పుడే చూసాము అలాంటి నేరాలు, ఎలాంటి న్యూస్ వచ్చిందో చూసాము. వారు ముందే తెలిసింటే, పసిగట్టుంటే ప్రాణాలు కోల్పోయేవాడు కాదు. తన భార్యలో ఉన్న ఆలోచన తెలియదు గనకనే మోసపోయాడు, హత్యకు గురికాగడ్డాడు. ఒకవేళ తెలిసింటే కాపాడుకునేవాడు. ప్రియులారా, ఈరోజు ప్రతి మనిషిలో ఇవే పాపపు ఆలోచనలోనే రగిలిపోతున్నాయి. పాపపు ఆలోచనలతోనే మనిషి రగిలిపోతున్నాడు. అది ఒప్పుకొని తీరాలి, ఎవరిమైనా ఒప్పుకొని తీరాలి. మరి ఈ పాపం పోవాలంటే యేసుక్రీస్తుల వారు అవసరం లేదా నీకు? ఈ పాపం పోవాలంటే నీకు యేసుక్రీస్తుల వారు అవసరం లేదా? మాకు అవసరం లేదంటున్నారు. మీకు అవసరం లేకపోతే ప్రియులరా, ఒకరోజు పాతాళం అనే అగ్నిగుండంలో కాలిపోవాల్సి వస్తుంది. సమయము దేవుడు ఇచ్చాడు, నువ్వు సద్వినియోగం చేసుకొని నీ ఆలోచనలు మార్చుకొని క్రీస్తు దగ్గరికి రావాలని. అదేం లేదు నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు ఎచ్చులకు పోయావనుకో, పాతాళం అనే రొచ్చులో పడే టైం అనేది వస్తుంది, దగ్గర పడుతుంది. అది జాగ్రత్త పడకపోతే ఈ మానవాళికి మహాప్రమాదం. అందుకే యేసుక్రీస్తుని వారిని భూమి మీదకి దేవుడు పంపించాడు. నా పిల్లలు నా దగ్గరికి చేర్చుకోవాలి, వీరిని రక్షించుకోవాలని కన్న తండ్రి ఆవేదనతో ఆయన పంపిస్తే
ఆ రోజున్న యూదులు ఆయనను తృణీకరించారు. ఈ రోజున్న ఈ మానవాళి ఆయనను తృణీకరిస్తున్నారు. ఎవరు వస్తున్నారు ఆయన మాటల దగ్గరికి? ఎవరు వస్తున్నారు క్రీస్తు దగ్గరికి? రావాలనే ఆలోచన వీరికి లేదు. ప్రియులారా, ప్రియులారా, మీరు ఆలోచించండి. నిజంగా ప్రతి మనిషి నేరగాడే. పైకి అందరం కనపడతాం, మేము బుద్ధిమంతులము, మేము నీతిమంతులమని. ప్రతి మనిషి నేరగాడనే సంగతి నా దగ్గర నువ్వు చెప్పవచ్చు, నేను మంచివాడండి, నేనేం నేరం చేశానని. పోలీసుల దగ్గర నువ్వు చెప్పొచ్చు, నేనేం నేరం చేయలేదని. దేవుని దగ్గర నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచన ఒక స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు ఒక రోజు నీకు దేవుడు. ఏమిరా, ఏం ఆలోచించావురా నీవు? భూమి మీద నీకు ఆయుష్నిచ్చినప్పుడు నువ్వేం ఆలోచించావు? వాణ్ణి కొలదొయ్యాలి, వాణ్ణి నాశనం చేయాలి, లేదంటే వాణ్ణి దోచుకోవాలి, ఇవే కదా నీ ఆలోచనలు. ఏ రోజైనా మంచిగా వాడిని ప్రేమిద్దాము, నా సహోదరుని ప్రేమిద్దాము, లేదంటే వారికి సహాయం చేద్దామనే ఆలోచనలు నీలో ఉన్నాయా? దేవుని దగ్గరికి వెళ్దామనే ఆలోచనలు నీతో ఉన్నాయా? ఏ రోజు లేవు కదరా అని ఆ రోజు ప్రూఫ్తో సహా నీకు చూపించి నరక గుండంలో పడదోస్తాడు. ప్రియులారా, నిజంగా దేవుని టెక్నాలజీ ముందు ఈ మనిషి టెక్నాలజీ జీరో. ఏమి లేదు, ఏమి లేదు ప్రియులారా, ఏమి లేదు. దేవుడు ఇంకా ఎంత ఎంత లోతులోకి వెళ్ళాడో తెలుసా? ఆయన మనలో తలంపులు వచ్చినప్పుడు పట్టుకోవడమే కాదు, ఆయన ఇంకా ఎంత లోతుకి వెళ్ళాడో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 139, కీర్తనల గ్రంథము 139 అధ్యాయం ప్రియులారా, ఒకసారి చూడండి. మనిషి పట్టుకోలేడు. మొదటి నుంచి చూస్తే దేవుడు అక్కడ దావీదు గారి ద్వారా దేవుడు చెబుతుండు ప్రియులారా, ఏమని? కీర్తన గ్రంథము 139 మొదటి నుంచి, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, మామూలుగా కాదు, నన్ను పరిశోధించావు. ఎలా ఎలా పరిశోధిస్తాం? మనం చూస్తాం, కూరగాయల మార్కెట్కి వెళ్తాం. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలే కదా అని వెంటనే బ్యాగులు వేసేయము. దాంట్లో పుచ్చిపోయినవేవి మంచివేవి అని ఏరుతాము. అదే పరిశోధన, అదే పరిశోధన. ఏది మంచిది ఏది చెడు అనేది పక్కన పెట్టేసి మంచిదానే తీసుకొని వచ్చుకుంటాం కదా. ఒక బట్టల షాపుకి వెళ్ళినా కానీ ఏది మంచిదని ఆలోచించి తీసుకుంటాం కదా. అలానే మన ప్రవర్తన, మనలో ఉండే ప్రవర్తన దేవుడు పరిశోధన చేస్తున్నాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆయన అంటున్నాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంజుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఎంత అద్భుతమో చూడండి. తలంపు పుట్టక మునిపే దేవుడు గ్రహించేస్తున్నాడంట. అది ఎలా సాధ్యము? మనిషి తలంపులను తెలుసుకోవడమే మనిషికి చేత కాదు, ఈ టెక్నాలజీకి చేత కాదు. అలాంటిది మనలో తలంపు కూడా రాకముందే దేవునికి ఎలా తెలిసిపోతుంది? ఏమండి, ఇది మత పుస్తకం అండి, ఇది బైబిల్ అండి, మీ దేవుడు కాబట్టి మీరు చెప్పుకుంటారు, అది ఎలా సాధ్యం అండి అని మీరు అనుకోవచ్చు ప్రియులారా. మీకు బైబిల్లో నుంచి వాస్తవాలు చూపిస్తా, మీరు ఆశ్చర్యపోతారు. నేను కూడా ఆశ్చర్యపడిపోయాను ప్రియులారా. దేవుడు ఈ మాటలు అన్నప్పుడు ఎలా సాధ్యం ఇది? మనిషి ఆలోచన చేయకముందే దేవుడు ఎలా పసిగడుతున్నాడు, ఎలా పట్టుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనందరికీ తెలుసు ఇస్కరియోతు యూదా ద్రోహి అని మనకు తెలుసు. యేసు క్రీస్తుల వారి శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా ప్రియులారా. ఇస్కరియోతు యూదా, ఇదిగో ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసు క్రీస్తుల వారు ఆ 12 మందిని చాలా గొప్పగా ప్రేమించాడు. తనతో కలిసి తిరిగారు. తను ఏమి తింటే అదే తన శిష్యులకు పెట్టాడు. అలాగే తనకున్న అధికారాన్ని కూడా యేసు ప్రభులు వారు ఈ 12 మందికి ఇచ్చి, మీరు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, స్వస్థత పరచండి, దెయ్యాలు పట్టిన వారికి దెయ్యాలు విడిపించండి, ఎవరికైతే అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచండి అని అధికారం ఇచ్చి పంపించినవాడు యేసుక్రీస్తుల వారు వీళ్ళందరికీ. అందులో యూదా కూడా యేసుక్రీస్తుల వారి శిష్యుడే కదా. తర్వాత యేసుక్రీస్తుల వారిని ఏ విధంగా అప్పగించి ఆయన చంపాడో మనకు తెలుసు ప్రియులారా. మరి దేవుడు ఈ ఇస్కరియోతు యూదా గురించి దేవుడు ఎప్పుడు రాయించాడో తెలుసా? ఇలా చేస్తాడు అనే సంగతి ఎప్పుడు రాయించాడో తెలుసా? అతను పుట్టక ముందు, తలంపు రాకముందు కాదు, అతడు పుట్టిన తర్వాత తలంపు అనేది ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించక ముందు కూడా కాదు. అసలు భూమి మీదనే అతను రాకముందు 1000 సంవత్సరాల క్రితమే తన ఆలోచనలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో అనే విషయం దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లరా. ఎంత అద్భుతం ఆలోచించండి. దేవుడు ఎంత లోతుకెళ్తున్నాడో, మనిషి హృదయాలను పట్టుకోవటానికి ఎలా వెళ్ళిపోతున్నాడో ఆలోచించండి. ఈరోజు ప్రతి ఒక్కరు అదే చదువుతుంటారు. మేము నేరస్తులం కాదు, మేము పోలీసుకి చిక్కలేదు కనుక మేము నేరస్తులం కాదు, మేము వ్యభిచారం చేయలేదు కనుక మేము నేరస్తులం కాదు. ప్రియులరా, మనుషుల దగ్గర నీ మాటలు చెల్లుబాటు అవుతాయి కానీ దేవుని దగ్గర చెల్లుబాటు కావు. సమయం ఉండగానే వచ్చి క్రీస్తు పాదాల దగ్గర పడిపోవాలి మనం అందరము. లేకపోతే ఒకరోజు మామూలుగా ఉండదు. అది
మహావేదన ఎవరు తప్పించలేరు ప్రియులారా. నేను అనుకున్న ఈ తలంపు పుట్టక ముందే దేవుడు ఎలా పసిగడతాడు అనుకున్నా. ఆ ఇస్కరియోతు యూద అసలు పుట్టలేదు ముందు. మరి అతని ఆలోచనలోకి దేవుడు ఎలా వెళ్ళిపోయాడు ఒకసారి చూడండి ప్రియులారా. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము. ఈ ఇస్కరియోతు యూద గురించి దేవుడు పలికిన మాటలు అసలు పుట్టలేదు. ఈ కీర్తన గ్రంథము రాయబడింది సుమారు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం ప్రియులారా. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనము. నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మెడమెనెత్తెను. నన్ను తన్నుటకై తన మెడమెనెత్తెను. నేను నమ్ముకొని నా హితుడు. ఎంతగా ప్రేమించాడు యేసుప్రభువుల వారు వాళ్ళందరినీ, శిష్యులను. మీరు నా స్నేహితులు, మీరు నా స్నేహితులు అని చెప్పాడు యేసుక్రీస్తుల వారితో వాళ్ళని చూసి. నా హితుడు అనే యేసుక్రీస్తుల వారు ఆ ఇస్కరియోతు యూదును చూసి చెప్పాడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మెడమెనెత్తెను. నా ఇంట భోజనం చేసి కూడా జరిగిందా? మరి ఇది జరిగిందా ప్రియులారా? అదే చూడండి మత్తయి సువార్త మనం చూస్తే 26వ అధ్యాయం. ఆ రోజు యేసుక్రీస్తుల వారు అప్పగింపబడే ముందు వారందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు పిల్లరా. భోజనానికి కూర్చుంటారు. యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో పాటు భోజనానికి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన పలికిన మాటలు చూడండి. 21. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తుల వారు తనతో పాటు తన 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నాడు. ఆ రోజు నైట్కి ఆయన అప్పగింపబడిపోతున్నాడు. ఆ ముందు భోజనానికి కూర్చున్నాడు పిల్లరా. భోజనానికి కూర్చున్నప్పుడు అప్పుడు చదువుతున్నాడు యేసు ప్రభుల వారు. ముందుగా చెప్పబడింది కదా 1000 సంవత్సరాల క్రితమే, నా ఇంట భోజనానికి కూర్చున్న వాడే నా హితుడే తన మెడిమనెత్తాడు నా మీద అని చెప్పాడు కదా. అదే యేసుక్రీస్తుల వారు రిపీట్ చేస్తుండే ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి. ఏమనంటే, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగుగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా కూడా అప్పుడు ఏమన్నా తెలిసిన, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నువ్వన్నట్టే నేనా అని అంటే, నువ్వే నాయన, నువ్వే, ఇంకెవరూ కాదు, నీ గురించే రాయబడింది ముందుగా 1000 సంవత్సరాల క్రితమే. ఇంకా చూడండి, మనలో తలంపు పుట్టక ముందే దేవుడు పసిగడతాడంటే వాస్తవం. అంటే నీలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో దేవునికి తెలిసిపోయినారా. చాలా మంది అనుకుంటారు ఏంటంటే, దేవుడే మాకు ఇలాంటి రాత రాశాడండి, ఇంకా మా బ్రతుకులు ఇలా కాక ఇంకా ఎలా ఉంటాయి అని అనుకుంటారు. ప్రియులారా, దేవుడు మన బ్రతుకును రాయలేదు. దేవుడు మన భవిష్యత్తును రాయలేదు. భవిష్యత్తును చూశాడు. రాయటానికి చూడటానికి తేడా ఉంది. రాస్తే ఇదే చెయ్యాలని ఉంటుంది, నువ్వు చెయ్యాలి ఇది ఇస్కరియోతు యూదా అని దేవుడు చెప్పలేదు. కానీ అతనిలో వచ్చే ఆలోచనలు దేవునికి ముందుగానే తెలుసు గనుకనే రాయించాడు. ముందు అతని భవిష్యత్తు తెలుసు గనుకనే రాయించాడు. అంతేగాని నువ్వు ఇది చెయ్యమని దేవుడు ఎక్కడ చెప్పడం లేదా. ఎవరి భవిష్యత్తు రాయలేదు. నువ్వు మంచిగా ఉండాలనే దేవుడు కోరుకునేది, నువ్వు మంచిగా నడుచుకోవాలనే దేవుడు కోరుకునేది. నువ్వు చెడు చేయమని దేవుడు ఎక్కడ చెప్పడు. నువ్వు చంపేయమని చెప్పడు, నువ్వు మర్డర్ చేయమని చెప్పడు, లేదంటే వ్యభిచారం చేయమని చెప్పడు, దొంగతనం చేయమని చెప్పడు. పిల్లరా, నువ్వు మంచి చేయాలనే కోరుకునేవాడు మన పరలోకపు కన్న తండ్రి. కానీ మనలో పుట్టే ఆలోచన ఆయనకు తెలుసు కదా. ఆయన ముందుగానే పసిగట్టి రాయించాడు ఇస్కరియోతు యూదా గురించి. ఒక చెడు గురించే కాదు, మంచి కూడా, నీలో వచ్చే మంచి ఆలోచనలు కూడా నీలో తలంపు పుట్టక మునిపే దేవునికి తెలుసు. నా కుమార్తె నా కొరకు కష్టపడుతుంది, నా కుమారుడు నా కొరకు కష్టపడతాడు అని అలా వారి గురించి కూడా దేవుడు రాయించాడు. బైబిల్లో నుంచి ఒక మంచి వ్యక్తి గురించి నీకు చూపిస్తా ప్రియులారా. బైబిల్లో నిజంగా రాయించాడు ప్రియులారా. మనకు తెలుసు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, మనకు తెలుసు ప్రియులారా. అబ్రహాం గారి గురించి దేవుడికి ముందు తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు? మనం అందరం అనుకుంటాం అబ్రహాం గారిని ఎందుకు దేవుడు కోరుకోవాలి, అబ్రహాం గారిని దేవుడు ఎందుకు ఎన్నుకోవాలనుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు ఆలోచించాను ప్రియులారా. కొన్ని సంవత్సరాలు నాకు అర్థం కాలేదు, దేవుడు అబ్రహాంని ఎందుకు కోరుకోవాలి. అబ్రహాంతో పాటు అనేక తరాలు ఉన్నాయి కదా అబ్రహాం గారి కాలంలో. మరి అబ్రహాం కాకుండా వేరొకరిని కోరుకోవచ్చు కదా. అబ్రహాము గారినే దేవుడు ఎందుకు కోరుకోవాలి? చాలా మంది చెప్పే మాటలు ఏందో తెలుసా, అబ్రహాము గారు దేవుడు పిలవంగానే వచ్చాడు, అందుకేనండి ఆయన కోరుకున్నాడు, ఆయన ఇష్టపడ్డాడు, ఆయన ఆశీర్వదించాడు అంటారు.
ప్రియులరా, నిజంగా అబ్రహాము గారు పిలవంగానే అబ్రహాము గారు వచ్చాడనేది వాస్తవమైతే, లోతు గారిని దేవుడు పిలవలేదు, కానీ లోతు గారు బయలుదేరి వచ్చాడు కదా. మరి లోతు గారిని ఎందుకు దేవుడు ఏర్పరచుకోలేదు? లోతు గారిని దేవుడు ఎందుకు అబ్రహాము గారిని ఏర్పరచుకున్నట్టు ఏర్పరచుకోలేదు? ఆలోచించండి. అంటే ఏదో ఉంది, దాగి ఉంది. దేవునికి తెలుసు ప్రియులరా, దేవుడు ఎవరు, ఎలాంటి వారిమో, ఎలాంటి ఆలోచనలు కలిగిన వారిమో దేవునికి క్లియర్గా తెలుసు. అబ్రహాము గారి గురించి దేవుడు చెప్పిన మాటలు చూడండి ఒకసారి, ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఎంతగా ఆయన మన ఆలోచనలోకి తొంగి చూసి ఆయన రాయిస్తున్నాడో చూడండి ప్రియులరా. ఆదికాండము 18 ఆదికాండము 18 ప్రియులరా, 18 ఒకసారి చూడండి. దేవుడు అబ్రహాము గారి గురించి చెబుతున్న మాటలు ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. నేను ఎరిగి ఉన్నాను అబ్రహామును. ఎలా ఎరిగి ఉన్నానంటే, నేను చెప్పినవన్నీ తన పిల్లలకు అబ్రహాము నేర్పుతాడు. మరి మిగతా వాళ్ళు, లోతు గారు తర్వాత, లేదంటే ఆ తరంలో ఉన్నటువంటి వారు నేర్పుతారా? అబ్రహాము గారే నేర్పుతాడు తన పిల్లలకు అని దేవుడు చెప్పాడు. ఇది ఎంత వాస్తవము? మనం అనుకోవచ్చు మిగతా వాళ్ళు కూడా నేర్పుతారు కదండి నేను. కాదు ప్రియులరా, మనము బైబిల్ చరిత్ర చూస్తే అబ్రహాము గారే తన పిల్లలకు దేవుని గూర్చి నేర్పినట్టుగా కనపడుతుంది. ఎందుకో చెప్పమంటావా? ఒకవేళ మిగతా తరాల వారు తమ పిల్లలకు నేర్పినట్లయితే వాళ్ళ పిల్లలు దేవునిలో ఉండేవారు, దేవుని దగ్గరికి వచ్చేవారు. లోతు గారి పిల్లలు కూడా చెడిపోయారు తెలుసా? తర్వాత మిగతా తరాలలో ఉన్నటువంటి మిగతా వారు కూడా చెడిపోయారు ప్రియులరా. తమ ఆచారాలు పాటిస్తూ నిజంగా మగవారు ఆడవారు ఈ నీచమైన కార్యాలు జరిగిస్తూ దేవునికి విరోధంగా బతికిన వారు ఆ తరాలన్నీ ప్రియులారా. వాళ్ళందరూ చివరికి లోతు గారు కూడా తన పిల్లలు చెడిపోయారు ప్రియులారా. తన పిల్లల మనసు బాగలేదు. కానీ అబ్రహాము గారి పిల్లలు చూస్తే, అబ్రహాము గారు దేవుని గూర్చి గొప్పగా తన పిల్లలకు నేర్పాడు గనుకనే, అందుకే ఆ వరుసలో చూస్తే మీకు లిస్టు చెబుతా చూడండి కొంతమంది పేర్లు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఆయన కుమారుడు యాకోబు, నీతిమంతుడు, వారి గర్భం నుంచి వచ్చినటువంటి 12 మంది పిల్లలు నీతిమంతులు. అలాగే లేవి నుంచి వచ్చినటువంటి మోషే, అహరోనులు, జాషువా గారు, సమూయేలు గారు, గిద్యోను, అలాగే దావీదు, సొలొమోను, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతుండే ఒక హిజ్కియా, ఒక సమూయేలు ప్రవక్త, ఒక యెషయా, ఒక ఇర్మియా, ఒక యెహెజ్కేలు, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప న్యాయాధిపతులు ఎవరి గర్భం నుండి వచ్చిన వారు? ఆలోచించండి. అబ్రహాము గర్భం నుండి వచ్చిన వారే కానీ మిగతా ఏ తరంలో నుంచి వచ్చిన వాళ్ళు దేవుని కొరకు బతికిన వాళ్ళు లేరు. ఈరోజు మనము అబ్రహాము సంతానం నుంచి, అబ్రహాం గర్భం నుంచి వచ్చిన వారిని కాదు. విశ్వాసమును బట్టి మనకు ఆయన తండ్రి అయ్యాడు, క్రీస్తును నమ్మను బట్టి మనము ఆయన తండ్రి అయ్యాడు. కానీ శారీరకంగా చూస్తే అబ్రహాము గారు మనకు తండ్రి కాదు, శరీర సంబంధంగా. కానీ ప్రియులారా, అబ్రహాము గారు తన పిల్లలకు ఏ విధంగా దేవుడు చెప్పిన మాట ఎంత వాస్తవమో చూడండి. నేను అతన్ని ఎరిగి ఉన్నాను, తన పిల్లలకు నా గురించి నేర్పుతాడు అని అతని గురించి ఎరిగాడు కనుకనే పిల్లలు. అందుకే అబ్రహాము గారి జీవితంలో చూస్తే ఆయన గర్భం నుండి వచ్చిన వారే నీతిమంతులుగా మనకు కనపడతారు పిల్లరా. మిగతా వారు కనపడరు. మిగతా ఏ తరం నుంచి, ఏ వంశం నుంచి వచ్చిన వాళ్ళు మనకు కనపడరు. చివరికి మనము నమ్మిన మన ప్రభుల వారు కూడా యేసుక్రీస్తుల వారు ఆయన గర్భం నుండి వచ్చినవాడు, ఈ అబ్రహాము గారి గర్భం నుండి వచ్చినవాడు. ఇంత గొప్ప లోక రక్షకుడు కూడా అబ్రహాము గర్భం నుండి వచ్చాడంటే దేవుడు ముందుగానే చూశాడు అబ్రహాము గారు ఎలాంటి వాడు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు, దేవుడు అంటే ఎలాంటి భయభక్తులు కలిగిన వాడు అబ్రహాము గారిని చూశాడు కనుకనే రాయించాడు ప్రియులారా. అందుకే ఆయనను ఏర్పరచుకున్నాడు, అందుకే అబ్రహాము గారిని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. నిజంగా దేవుడు మన హృదయాంతరంగాలను చూస్తాడు ప్రియులారా, చూస్తాడు. ఈరోజు మనం మంచి చేసినా చెడు చేసినా రెండూ ఆయన చూస్తూనే ఉన్నాడు, రెండూ ఆయనకు కనపడుతూనే ఉన్నాయి. మనిషికి కనపడకపోవచ్చు, అందుకే ఈ మనుషుల హృదయాన్ని చూసినప్పుడు ఆయన బాధపడుతూ చదువుతున్నాడు. మన హృదయం ఎలాంటిదో ఆయన చదువుతున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి పిల్లరా, 17:9. ఇర్మియా గ్రంథము 17:9 ప్రియులారా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవడైనా గ్రహిస్తాడా?
ఎవడైనా గ్రహిస్తాడా ఆ హృదయాన్ని? ఎవడు గ్రహించలేడు. ఏ నరమాత్రుడు గ్రహించలేడు. ఏ టెక్నాలజీ గ్రహించలేదు ప్రియులారా, ఏ టెక్నాలజీ గ్రహించలేదు. దేవునికి మాత్రమే అర్థమైంది. అందుకే ఆ హృదయాన్ని చూసినప్పుడు దేవుడు బాధపడుతాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. నిన్ను మోసంలో దింపేది, నిన్ను నిత్య నరకానికి నడిపించేది ఈ హృదయమే ప్రియులారా. ఈ హృదయాన్ని నువ్వు సరి చేసుకోకపోతే నిన్ను నరకంలో పడవేస్తుంది. ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం ఈ నేరాలు ఘోరాలన్నీ. నువ్వు జైలు పాలవటానికి కారణం ఏదో తెలుసునా? నిన్ను మోసపరిచిన నీ హృదయమే, నీ తప్పుడు ఆలోచనలే. నువ్వు మంచి ఆలోచనలు కలిగి ఉంటే నీకు ఇలాంటి జైలు పరిస్థితి వచ్చేది కాదు కదా. నువ్వు నరహత్య చేసేవాడివి కాదు, అలాగే వ్యభిచారం చేసేవాడివి కాదు, దొంగతనం చేసేవాడివి కాదు. నీ హృదయము చెడిపోయింది గనుకనే ఇలాంటి కార్యాలన్నీ చేయడం మొదలుపెట్టాడు మనిషి ప్రియులారా. అందుకే చివరికి ఈ భూమి మీదనే నువ్వు శిక్ష తప్పించుకోలేనప్పుడు దేవుని దగ్గర తప్పించుకోగలవా? నీలో వచ్చే హృదయ ఆలోచనలను బట్టి, చెడు తలంపులను బట్టి నువ్వు తప్పించుకోగలవా? మనిషి తప్పించుకోలేడు దేవుని దగ్గర నుండి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ హృదయాన్ని బాగు చేయాలి, ఈ మోసపూరితమైనటువంటి ఈ హృదయాన్ని, నరుల హృదయాన్ని నేను బాగు చేయాలి. అక్కడనే నేను హృదయాన్ని బాగు చేస్తే సమాజం బాగుంటుంది అని అనుకున్నాడు యేసుప్రభుల వారు. అంతే కదా ప్రియులారా. నీలో ఒకరిని చంపాలని, లేదంటే ఒకరి మీద వ్యతిరేక భావం లేనప్పుడే కదా నువ్వు ఎదుటివారిని ప్రేమించేది. ఎప్పుడైతే నీ హృదయంలో ఎదుటివారి మీద పగబెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు కదా. అదే పగతో, అదే కోపంతో రగిలిపోతావు. చివరికి అవకాశం వస్తే చంపటానికైనా సిద్ధపడిపోతావు. అందుకే దేవుడు యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించి మన హృదయాన్ని సరిచేయాలనుకున్నాడు. అందుకే ఆయన బోధలన్నీ చూస్తే మన హృదయానికి సంబంధించినవే, మన హృదయాన్ని మార్చాలనే. ఒకసారి మత్తయి సువార్త చూడండి ప్రియులారా. మత్తయి సువార్త ఆయన చేసిన బోధలు ఎంత అద్భుతమైనది. ఒకసారి ఒక విషయం మనం ధ్యానించుకొని ముగించుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూడగలిగితే 27, 28 వచనములు, 27వ వచనము, 28. వ్యభిచారము చేయవద్దామని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయకూడదు, అది నేరము అని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుతున్నదేమనగా, నేను మీతో ఏం చెబుతున్నానంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారము చేస్తే కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు కలిసిపోతే అది వ్యభిచారము అది అనుకుంటుంది సమాజము. దేవుడు చెబుతున్నాడు, ఒక స్త్రీని ఎవడైతే మోహపు చూపుతో చూస్తాడో అప్పుడే తన హృదయములో ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. అంటే యేసుక్రీస్తుల వారు మన హృదయాన్ని కడిగేయాలని, మన హృదయంలో ఉన్న ఆలోచనలు తీసివేయాలని నిజంగా ఆయన చెప్పిన బోధలు ఎంత అద్భుతమైనవో చూడండి. ఇవి పాటిస్తే మనం బాగుపడతాం ప్రియులారా. నిజంగా ఈ సమాజం అనుకుంటుంది ఇద్దరు స్త్రీ పురుషులు కలిస్తేనే అది వ్యభిచారం అంటుంది. ఈరోజు ఎంతమంది వ్యభిచారులు బయటపడతారో ఆలోచించండి. ఇంకా ఎంతమంది వ్యభిచారులు, ఒక స్త్రీని పురుషుడు ఏ విధంగా చూస్తున్నాడు, ఒక పురుషుణ్ణి స్త్రీ ఏ విధంగా చూస్తుంది, ఎంతమంది బయటపడిపోతారు. నువ్వు మనుషుల దగ్గర నమ్మదస్తుడుగా, లేదంటే మంచిగా కనపడవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు నీ హృదయంలో ఏముంది. నువ్వు వ్యభిచార మనసుతో చూస్తున్నావు ఆ స్త్రీని, వ్యభిచార మనసుతో చూస్తున్నావు ఆ పురుషుణ్ణి, అయితే దేవుడు లెక్కలు పడిపోతాయి. అవన్నీ దేవుడు లెక్కలు పడిపోతాయి. అందుకే నాయన నువ్వు యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాలి. నీలో ఆలోచనలు బాగుపడాలంటే క్రీస్తు దగ్గరికి మనం అందరం రావాలి. ఆయనే మన హృదయాన్ని కడుగుతాడు, ఆయనే మన హృదయంలో మంచి ఆలోచనలు దింపుతాడు, సమాజాన్ని బాగుపరుస్తాడు. అప్పుడు నేరాలు ఘోరాలు అనేవి చూడము, అంత ప్రేమను చూస్తాం సమాజంలో. కానీ సమాజంలో వస్తుందా? క్రీస్తు దగ్గరికి రావటం లేదు. ఒకనాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రం బోధించేవారే, దేవుని మాటలు బోధించేవారే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తారు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, బోధకుడా, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది, ధర్మశాస్త్ర ప్రకారం మనం రాళ్లతో కొట్టి చంపాలి, మరి మీరేం చెబుతారు అని యేసు ప్రభుల వారిని కుయుక్తితోటి ఒక ప్రశ్న అడుగుతారు. అప్పుడు ప్రభు ఏం చెబుతాడో తెలుసా? వీళ్ళు ఎంత ఘోరమైన వాళ్ళంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు, కానీ ఆ పురుషుని తీసుకొని రాలేదు. వ్యభిచారము స్త్రీ ఒక్కతే చేసిందా? పురుషుడు చేయలేదా? మరి ఆ పురుషుని ఎందుకు వదిలిపెట్టావు? తీసుకురావాలి కదా. ఎంత ఘోరమైన ఆలోచనలు మనిషిలో ఉన్నాయో ఆలోచించండి. అప్పుడు యేసుక్రీస్తుల వారు వీరి యొక్క చెడుతనాన్ని చూసి, స్త్రీ గనక నీకు అనువుగా దొరికిందా, అందుకే ఏమన్నా తీసుకొచ్చారా నా దగ్గరికి అని ప్రభువుకు తెలియదా? ప్రభువు తెలుసుకొని ఏమన్నాడో తెలుసునా? సరే, వ్యభిచారమందు పట్టబడింది, ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలన్నారు, బాగానే ఉంది. మరి మీలో పాపం చేయని వాడు ఎవడు? మీలో పాపం చేయని వాడు మొట్టమొదటిగా మీద రాయండి అని చెప్పగానే ఒకరినొకరు చిన్నగా జారిపోయారు.
ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. మరి శిక్ష విధించడానికి తీసుకొని వచ్చావు కదా ఆ స్త్రీని, మరి రాయేసి కొట్టచ్చు కదా. ఎందుకంటే వీరందరూ పాపులు అనే సంగతి వారికి అర్థమైపోయింది. మేము నేరం చేసిన వారమే, మా హృదయ ఆలోచనలు మంచివి కాదు అని వారికి తెలుసు. ఈరోజు ఏ మనిషిని తట్టినా అయ్యో నా ఆలోచనలు మంచివి కాదండి, మంచివి కాదండి. నువ్వు నిజంగా యథార్థంగా మాట్లాడితే ఎవరిమైనా చెప్పాలి, నాలో చెడు ఆలోచనలు వస్తాయండి, వాటిని కంట్రోల్ చేయాలి, వాటిని కట్ చేయాలి అక్కడే. అది దేవుని మాటలను బట్టి, ఆ రోజు యేసుక్రీస్తుల వారు పలికిన మాటను బట్టి ఒక్కడు కూడా రాయి ఆమె మీద వేయలేదు. అందరూ ఆ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే, లేదు ప్రభువా అంటే, నేను కూడా శిక్ష విధింపనమ్మా, నేను కూడా శిక్ష విధింపను, నువ్వు ఇక నుంచి పాపం చేయకు అని మంచిగా నిజంగా తీర్పునిచ్చి యేసుక్రీస్తుల వారు ఆమెను కాపాడాడు. పిల్లరా, ఈరోజు నేరం చేశాడు కనుక, పట్టుబడ్డారు కనుక వీళ్ళు నేరస్తులు, వీడు దొంగ, వీడు వ్యభిచారి అని చెబుతుంది సమాజము. నువ్వు పట్టుబడకుండా నువ్వు ఎన్ని నేరాలు చేస్తున్నావు, ఎన్ని వ్యభిచారాలు చేస్తున్నావు, ఎన్ని దొంగతనాలు చేస్తున్నావు, మనుషులకు కనపడకుండా నువ్వెన్ని చేస్తున్నావు, అది ఆలోచించవా? మనిషి ఆలోచించాలి. మనిషి ఆలోచించి నిజంగా క్రీస్తు దగ్గరికి వస్తే అందరినీ యేసుక్రీస్తుల వారి ఆయన రక్తం ప్రతి ఒక్కరిని కడుగుతుంది, ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయాన్ని ఇస్తుంది, ప్రతి ఒక్కరూ మంచిగా బ్రతుకుతాం. మనలో ఉండే ప్రతి దురాలోచనను మనం అక్కడికి సమాధి చేసేసి మంచిగా నీతిమంతులుగా మంచిగా బ్రతుకుతాం ప్రియులారా. కానీ ఈరోజు సమాజం అలా రావటం లేదు. వారి ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకే బ్రతుకుతున్నారే తప్ప ఆ దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి బాగుపడదామనేది లేదు ప్రియులారా. నిజంగా మనం ఆలోచిస్తే చెడు కనిపిస్తేనే ఈ చట్టానికి దొరుకుతుంది, ఈ చట్టం పట్టుకుంటుంది. అప్పుడే ఈ చట్టం చెబుతుంది నువ్వు నేరస్తుడు అని. కానీ దేవుని దృష్టిలో ఏందో తెలిసినా, ఆ చెడును నువ్వు తలస్తే చాలు నువ్వు నేరస్తుడివి. ఈ ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కడు నేరస్తుడే తెలుసా? ఈ ప్రపంచ జనాభాలో పుట్టకొస్తున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడా? ఒక్కడూ లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు కుళ్ళిపోయినవి, చెడిపోయినవి, దురాలోచనలతో ఉండిపోతున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడకపోతే మనకు నరక శిక్ష తప్పదు, క్రీస్తు ఉగ్రతలో పాలు పొందాల్సి వస్తుంది. ఈ సమయం ఉండగానే మనము మన హృదయాలను మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయనే రక్షకుడు, ఆయనే మన పాపాలను క్షమించేవాడు. మరెవరు లేరు ఈ భూమి మీద. మన ఆలోచనల నుంచి, నిజంగా మన పాపముల నుంచి విముక్తి చేసేవాడు నిజంగా మన యేసుక్రీస్తుల వారే. ప్రియుల, సమాజము నిజంగా చెడు చేసిన తర్వాతనే వీళ్ళు నేరస్తులని పట్టుకుంటుంది తప్ప దేవుని దగ్గర అది చెల్లుబాటు కుదరదు. నీలో వచ్చే ప్రతి ఆలోచన దేవుడు పట్టేసుకుంటున్నాడు. నువ్వు ఆ చెడును తలస్తే చాలు దేవుని దృష్టిలో నేరస్తుడివి. కాబట్టి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నేరస్తుడిగా నువ్వు కనపడినా, దేవుని దృష్టిలో నువ్వు నిజంగా నీతిమంతుడిగా కనపడితే దేవుడు నిన్ను కాపాడుతాడు. మనుషులు ఎన్నో నేరాలు మోపుతారు నీ మీద, అవన్నీ వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు లేకపోవచ్చు. దేవుడి దృష్టిలో నువ్వు నేరస్తుడివి అయితే ఎవ్వరూ నిన్ను తప్పించలేరు పిల్లరా. కాబట్టి దేవుని దృష్టిలో నిజంగా మనం నేరస్తులుగా కాకుండా నిజంగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయన పిల్లలుగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ సమాజంలో రక్షణ వ్యవస్థ అయినా సరే, పోలీసు వ్యవస్థ అయినా సరే తండ్రి, ఒక నేరం జరిగిన తర్వాతనే వాళ్ళు నేరస్తులని నిర్ధారణ చేస్తారు తండ్రి. కానీ మనిషి యొక్క ప్రతి ఆలోచనను తొంగి చూసి పరిశోధనతో తెలుసుకునే మా తండ్రి నాయన, మీకు అందరమే దొరికిపోతామనే సంగతి మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది తండ్రి. అలాగే మా ఆలోచనలు మాకు తెలుసు నాయన, మేము ఎలాంటి ఆలోచనలతో ఉన్నామనే సంగతి తండ్రి. చెడు ఆలోచనలు విడిచిపెట్టి మీ కొరకు బ్రతుకులాగున, మీ కొరకు ఉన్నతంగా బ్రతికే మంచి ఉన్నతమైన ఆలోచనలు కలిగి జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అందునిమిత్తమే మా చెడుతనంను చూసే తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీదికి పంపించి ఆయన చేసిన గొప్ప త్యాగం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రక్షణను అనేక మందికి తెలియజేయాలనే ఆశ కలిగి ఈ మీటింగ్స్ చేస్తున్నాం తండ్రి. కష్టపడుతున్న తమ్ములను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. మీ మాటలు వినటానికి కూడి వచ్చిన మీ ప్రియులైన వారందరికీ తండ్రి మీ కృప తోడుగా ఉంచమని, వారి పనిబాట్లలో తోడుగా ఉండమని,
అదేవిధంగా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి మీద ఆయన మీ సన్నిధికి చేరులాగున మీ కొరకు గొప్పగా బ్రతుకులాగున పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. దూర ప్రదేశం నుంచి వచ్చిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారు క్షేమంగా తమ గృహములకు చేరులాగున వారి మార్గాల్లో తోడుగా ఉండి క్షేమంగా నడిపించమని తండ్రి. అదేవిధంగా ఇంకా మేము అనేక కార్యాలు మీ కొరకు మిమ్మల్ని మహిమపరిచేవి మా బ్రతుకులు మార్చుకునే విధంగా తండ్రి మేము చేయులాగున మీ ప్రేమను ఈ సమాజానికి తెలియజేసే వారినిగా మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కృపచేత కాచి కాపాడమని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. Please like, share, and subscribe. Thank you. Please like, share, and subscribe. Thank you, everybody.